V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుండి అందరికీ నమస్కారం. నేను మీ వినయ్ కుమార్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అయితే నేను ఈరోజు ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతం నుండి విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతానికి నేను వచ్చాను. అయితే ఇక్కడ శ్రీ విష్ణు జూనియర్ కాలేజ్ అని ఒక ప్రసిద్ధి చెందినటువంటి కాలేజీ ఉంది. ఈ కాలేజీలో ఇంటర్మీడియట్తో పాటు నీట్కి విద్యార్థి యువతల్ని ప్రిపేర్ చేయడానికి ఆ కాలేజీ ముందుంటుంది. అక్కడ మా అమ్మాయి చదువుతుంది. ఆ క్రమంలో నేను ప్రిన్సిపాల్తో కొన్ని విషయాలు మాట్లాడటానికి అక్కడ రావటం జరిగింది. అయితే అక్కడ నుండి నేను మళ్ళీ కృష్ణానది మీదుగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద నుంచి విజయవాడ రావాలి. అయితే చాలాసార్లు నేను ఈ ప్రకాశం బ్యారేజీపై కొన్ని వీడియో చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది కుదరలేదు. అయితే ఈరోజు నేను దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది ఈ యొక్క కృష్ణానది మరి బ్రిడ్జి పైనటువంటి ఈ యొక్క బ్యారేజీ మరి చాలా అరుదైంది. ఎందుకు ఈ బ్యారేజీ నిర్మించారంటే ఇది మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళాలన్నా, మద్రాసు నుంచి బొంబాయి వెళ్ళాలన్నా మార్గము విజయవాడ నుంచే వెళ్ళాలి. అయితే విజయవాడ నుంచి వెళ్ళాలంటే అక్కడ కృష్ణానది ఉంది. ఆ కృష్ణానది మీద ఆ కృష్ణానదికి ఒక బ్రిడ్జి నిర్మించేనే కానీ రాకపోకలు సులువు అవ్వవు. దానికి అప్పుడు ఉన్నటువంటి 1954, 1957 ప్రాంతంలో అప్పుడు ముఖ్యమంత్రి మరి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశం పంతులు గారు పేరు అక్కడ దానికి పేరు పెట్టారు. ప్రకాశం బ్యారేజీగా దాన్ని నామకరణం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా మనకి ఎన్నో సేవలు అందించారు. ఆయనకి మంచి పేరు కూడా ఆయన సంపాదించుకున్నారు. అయితే కృష్ణానది పైనటువంటి ఆ బ్యారేజీ దానికి పొడవు ఎంత, దానికి ఎన్ని నిధులు ఇచ్చారు, అప్పుడు దాన్ని ఎవరు నిర్మించారు అనే విషయాన్ని చరిత్ర ఒకసారి మనకి వెనక్కి వెళ్తే అది సుమారుగా ఆ యొక్క బ్రిడ్జి పొడవు మన అడుగుల్లో చెప్పుకుంటే 4014 అడుగులు ఆ యొక్క పొడవైతే బ్రిడ్జి ఉంది. ఆ యొక్క బ్రిడ్జి పొడవు మరి కిలోమీటర్లో చెప్పుకుంటే మరి కిలోమీటర్న్నర అంటే 2 కిలోమీటర్లు తక్కువ, కిలోమీటర్లో చెప్పుకుంటే అలా చెప్పుకోవచ్చు కిలోమీటర్న్నర. అయితే దీన్ని 1852లో ప్రారంభమైంది. దీని నిర్మాణం 1852లో ప్రారంభమయ్యి 1855లో పూర్తయింది. కృష్ణా గుంటూరు జిల్లాలోని కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని అందించే నీటిపారుదల ప్రాజెక్టు ఈ ప్రకాశం బ్యారేజీ. అయితే ఇప్పటి బ్యారేజీ 1952లో నిర్మించబడిన అంతకు 100 సంవత్సరాల క్రితమే 1853లో కృష్ణానది జలాలను వినియోగించుకోవడానికి ఉద్దేశించబడిన మొట్టమొదటి నిర్మాణం ఇది. ఇది కాటన్ ఆనకట్ట. మరి తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ కాటన్ గారు 2 ఆనకట్టలు నిర్మించారు. ఇది ఒకటి కృష్ణానది మీద, రెండోది రాజమహేంద్రవరం రాజమండ్రిలో అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ కూడా ఆయన సర్దార్ కాటన్ గారు నిర్మించారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ మీద మరొకసారి వీడియోతో ముందుకు వస్తాను. అయితే ఇక్కడ ఇది ఫస్ట్ మొదటిసారిగా 1852లోనే దీన్ని ప్రారంభించి తర్వాత దీన్ని 1954, 1957 మధ్యకాలంలో సుమారుగా 2.278 అంటే 2278 కోట్ల మరి ఖర్చుతో, నిధులతో మరి దాన్ని పూర్తి చేశారు. అప్పుడు గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన శ్రీ ప్రకాశం పంతులు గారు పేరు మీద ఈ యొక్క బ్యారేజ్ నిర్మించారు, పేరు పెట్టారు. ఇది చాలా అరుదైన విషయం. అది చాలా మన చూడటానికి చాలా ఆనందకరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యం కూడా ఉంటుంది. అందుకని ఈ వీడియో చేయాలని నేను ఆశించాను.
అయితే ఈ ఈ యొక్క నిర్మాణానికి సర్దార్ కాటన్ గారు మరి ఎంతో శ్రమపడ్డాడు. ఆయన ఆ రోజుల్లో ఇంజనీర్గా పనిచేశాడు. మరి ఇంజనీర్గా పనిచేసి అనేక ప్రాంతాలకి ఆయన కృషి చాలా అభినందనీయం. అందుకే ఆయన కొన్ని ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు కూడా పెట్టి ఆయన పూజించడానికి కాదు కానీ ఆయన అభిమానిస్తారనమాట. అది రెండోదిగా మరి నేను ఆ యొక్క బ్యారేజీ మించి ఇప్పుడు విజయవాడ నగరంలోకి వచ్చాను. విజయవాడ నగరం కూడా ఇప్పుడు విజయవాడ నగరం మరి మన రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విజయవాడ నగరం పెద్దది. ఇది అప్పుడు కృష్ణా నది, అప్పుడు కృష్ణా జిల్లా ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా మార్చారు. ఇది ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా నది ఒడ్డున ఉండేది. దీనికి పడమర సరిహద్దుగా ఇంద్రకిలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బుడమిర్రు నది కలిగి ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా గొప్ప పేరుగా నిలుస్తుంది. ఇది మన మద్రాసు ఔరా నుంచి కానీ మద్రాసు ఢిల్లీ రైల్వే మార్గాలకు ఈ విజయవాడ మంచి పెద్ద కూడలుగా ఉంది. విజయవాడకు ప్రస్తుతము ఇది ఒక పెద్ద నగరం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఈ విజయవాడ ఇప్పుడు చాలా ఒక పెద్ద నగరంగా ఇది రాబోయే కాలంలో కూడా ఇది మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మరి విజయవాడకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి మరి కృష్ణా బ్యారేజీ, రెండోది రైల్వే మార్గం. ఈ రెండు ప్రధానంగా మరి ఉండటం వల్ల మన రాకపోకలు సులువుగా జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి రావాలన్నా, ఔరా నుంచి మద్రాసు వెళ్ళాలన్నా, బొంబాయి నుంచి మద్రాసు వెళ్ళాలన్నా, ఏ ప్రాంతంకి వెళ్ళాలన్నా కృష్ణా నది బ్యారేజ్ చాలా ముఖ్యమైంది. రెండోదిగా మరి ఔరా నుంచి మద్రాసు వెళ్ళాలంటే రాజమండ్రి బ్రిడ్జి కూడా చాలా అవసరం. అప్పట్లో ఇప్పుడు కూడా ఇప్పుడైతే దాన్ని మరి కొత్త బ్రిడ్జిలు కట్టారు కానీ అప్పుడు కాటన్ దొర గారు అయితే ధవళేశ్వరంలో మంచి ఆనకట్ట నిర్మించారు. ధవళేశ్వరం ఆనకట్ట గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం.
లోపలికి వెళ్తారా?
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుండి సమాచారం విడుదల చేస్తుంది. ఈ సేవలు సంతృప్తిగా ఉండాలని మీ అభిప్రాయం తెలపండి.